అహల్యకు అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భయంతో వణికిపోతూ ఉంటుంది అహల్య. ఫోన్ దగ్గరికి వచ్చి ఆ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. అజ్ఞాత వ్యక్తి ఫోన్ చూసి షాక్ అయిపోతుంది అహల్య. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అహల్య, మర్చిపోయావా అని విధంగా అడుగుతుండగా ఇక "ఆ, చెప్పండి" అని తడబడుతూ ఉంటుంది. తడబడడం పక్కన పెట్టు. ఏంటి, కొడుకు పుట్టిన సందర్భంలో హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే, మర్చిపోయావా ఏంటి నేను చెప్పిన పనులని అని అజ్ఞాత వ్యక్తి బెదిరిస్తూ ఉంటాడు. అహల్య, నేను చెప్పిన పని నువ్వు చేయలేదనుకో, అసలు ఈ బిడ్డకు కారణం ఇంద్ర అని ప్రూఫ్తో సహా బయట పెడతాను, అర్థమైందా అని అజ్ఞాత వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. భయంతో వణికిపోతూ ఉంటుంది. హలో హలో అని చెప్పేసి అంటుంది. కానీ ఆల్రెడీ ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి, మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేయనో అర్థం కావట్లేదే అని భయపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు బంగారాజు అహల్య దగ్గరికి వస్తాడు. అమ్మ అహల్య అని విధంగా వచ్చిన తర్వాత, ఏంటి మావయ్య, అందరూ భోజనానికి వచ్చారమ్మా, నిన్ను రమ్మని చెప్పింది అమ్మగారు. సరే మావయ్య, బాబుని ఎత్తుకొని వస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? అబ్బాయి ఏం లేదులే మావయ్య అనే విధంగా బాబుని ఎత్తుకొని కిందికి వచ్చేసరికి గౌతమ్ ఈలోపు హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వస్తాడు. చాలా దారుణంగా మారిపోతుంది, ఎవరి గురించిలా అంతలా మాట్లాడుతున్నావు అని అర్జున్ ప్రసాద్ అంటాడు. ఇంకెవరి గురించి నాన్న, కొంతమంది గురించి. హాస్పిటల్లో డెలివరీ కావడానికి ఒక ఆవిడ వచ్చింది, కానీ తన అత్త తరపున వేధిస్తున్నారని చెప్పేసి ఆ బాబును హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తన ఆచూకీ తెలుసుకొని ఆ బాబును తన దగ్గరికి చేరించి మళ్ళీ మన ఇంటికి తీసుకొని వచ్చాను అని విధంగా అనేసరికి ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఇక తను వచ్చింది అని చెప్పేసి రామ్మ లోపలికి అని లోపలికి పిలిచేసరికి అహల్య తనను చూసి తన జీవితం కూడా అలాగే ఉందన్నట్టుగా ఫీలింగ్ పడుతూ ఉంటుంది. ఇక నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. నా భార్య చూడు, ఎన్ని కష్టాలు వచ్చినా మంచిదే, చిరునవ్వుతో ఆ కష్టాన్ని అలా తొలగిస్తూ ఉంది. తను నేర్చుకోవాల్సింది తన దగ్గర నువ్వు చాలా ఉంది అనే విధంగా అంటుండగా ఈలోపు అహల్య తన మనసులో, నేను కూడా అలా వదిలిపెట్టి నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది, కానీ వదిలిపెట్టి వెళ్ళంత నా మనసు లేదు అనే విధంగా అనుకుంటుంది. సరే అహల్య, తనని రూమ్లోకి తీసుకెళ్ళు. సరే గౌతమ్ గారు, లోపలికి రమ్మని చెప్పేసి ఆ బాబుతో వెంటనే అహల్య లోపలి తీసుకొని వెళ్తుంది. ఎందుకు మీ బాబును వదిలిపెట్టి అలా వెళ్ళాల్సి వచ్చింది? ఏం లేదమ్మా, నేను నా భర్తకు ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ ఇంట్లో వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళు మాత్రం బాబును కని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. అతనికి వేరే పెళ్లి చేస్తారట. అలా అని చెప్పేసి నేను బాబును వదిలేసి హాస్పిటల్ నుంచి వెళ్ళాను, కానీ నా జీవితం ఇలా అవుతుందని అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరితో ఏం అవసరం లేదు, నా కొడుకే నాకు ముఖ్యం. 9 నెలలు మోసి కన్నాను, వీని వదిలిపెట్టి ఎలా వెళ్ళానో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బాబుగారు చెప్పారు, కష్టం ఎంత చిన్నా సరే ఆ కష్టాన్ని ఎదురుపడి సమాధానం చెప్పాలి, కానీ పిరికి పందలా పారిపోతే సమస్యకు సమస్యలాగే మిగిలిపోతుంది, దానికి పరిష్కారం దొరకదని చెప్పేసి అన్నాడు. ఇక నుంచి నా భర్తను ఎలా నేను దక్కించుకుంటానో, నా ఇంట్లో కోడలుగా ఎలా ఉండాలనో నాకు బాగా బుద్ధి చెప్పాడమ్మా అనేసరికి అహల్యకు ఒక గుణపాఠంలా అయిపోతుంది గౌతమ్ మాటలు. ఇక అప్పుడు వెంటనే అదిగో ఆ రూమ్లో బాబుకు పాలు పట్టి అని చెప్పేసి అన్న తర్వాత బాబుని ఎత్తుకొని అహల్య తన గదిలోకి వెళ్తుంది. ఇక గౌతమ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అదే సమయానికి భానుమతి అహల్య దగ్గరికి వస్తుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? పెట్టాబేడా సర్దుకున్నావా? ఇక వెంటనే నైట్ కల్లా నువ్వు బాబును ఈడ పడుకోబెట్టి వెళ్ళిపో, ఎవరికి తెలియకుండా, అర్థమైందా? ఏంటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావు అని అంటుండగా, నేను వెళ్ళనండి, అస్సలకి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావే, మతుండే మాట్లాడుతున్నావా? లేదండి, నిజంగానే వెళ్ళను. నా కొడుకును నా అత్తారింటిని వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలండి? ఏ కారణంగా వెళ్ళాలి? నా భర్తను వదిలిపెట్టి నేనేం చేసిన తప్పు? అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన కారణం ఏమిటి? కనీసం మీరు చెప్పండి. సరే వెళ్తా, కానీ నా బాబుతో కలిసి వెళ్తాను, కానీ నా బాబును వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు.
నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళాల్సిన తప్పు అంత నేనేం చేశాను? ఏంటి తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరండా చూసుకొని? ఎవరండా కాదు, అది ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను తప్పు చేసిన దానిలాగా ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నా కుటుంబం అయితే ఎప్పుడు అనుకున్నానో అప్పుడే ఇంట్లో అడుగు పెట్టాను. ఎన్ని బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినా సరే ఇది నా కుటుంబం. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నా కొడుకును, నా భర్తను వదిలిపెట్టి వెళ్ళను. ఏంటి ఎంత ధైర్యం అనేసరికి వెంటనే అహల్య మీద చెయ్యెత్తుతుంది భానుమతి. చెయ్యి అడ్డుకుంటుంది. ఇంకొకసారి మీరు నా మీద చెయ్యి వేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ కాకుండా నా భర్తకు కూడా చెప్పాల్సి వస్తుంది అనే విధంగా భానుమతిని బెదిరిస్తుంది. ఏంటి నువ్వే నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించుడు కాదు, నిజం చెప్తున్నాను. నా మెట్టనీళ్ళు వదిలిపెట్టి నేను కనీసం ఇంట్లో ఉంచలి బయట అడుగు కూడా పెట్టను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను వెళ్ళే ప్రసక్తే లేదు అనే విధంగా అహల్య భానుమతికి ఎదురు తిరుగుతుంది. షాకింగ్గా చెప్తానే, నీ సంగతి చెప్తాను, ఎట్లా వెళ్ళవో నేను చెప్తానే అని బయటికి వెళ్తుంది. ఈలోపు ఆ మాటలు విని బంగారాజు చాలా సంతోషంగా ఉందన్నా. నువ్వు చెప్పిన సమాధానం ఈరోజు చాలామందికి గుణపాఠం కావాలి. ఇదే ఆలోచనతో ఉండమ్మా. పిరికి పందల్లా బయటికి పారిపోవడం కాదు. నీ మీద ప్రాణం పెట్టుకున్న 2 ప్రాణాలున్నాయి. ఆ ప్రాణాలు నీకోసమే బ్రతుకుతున్నాయని అది మాత్రం మర్చిపోకమ్మా. ఈరోజు ఆ అమ్మకు చెప్పిన సమాధానం రేపు అందరికీ చెప్పేదానిలా కావాలి. అనుకోకుండా గౌతమ్ బాబు నీ జీవితంలోకి వచ్చారు. ఇక బంధం ముడిపడ్డది. ఆ ముడిపడ్డ బంధానికి ఒక వెలుగులాగా నీ కొడుకు ఈ లోకంలో అడుగు పెట్టాడు. అలాంటప్పుడు నువ్వు భయపడి, లోకానికి భయపడి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? అందరికీ ఎదురు సమాధానం చెప్పు. నీ భర్త నీ చుట్టే ఉండాలి. ఎవరైతే నీ భర్తను నిన్ను దూరం చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి గుణపాఠం చెప్పమ్మా అనే విధంగా బంగారాజు అంటాడు. అప్పుడు అహల్య నిర్ణయించుకుంటుంది, నా భర్తను, నా కొడుకును వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళే ప్రసక్తే లేదని. భానుమతి కోపంగా తన గదిలోకి వెళ్ళి కోపంగా అందరినీ విసిరి కొడుతుండగా ఏం జరిగిందే అని అవంతిక వస్తుంది. అహల్య ఎదురు తిరిగి నాకు సమాధానం చెప్తుందనేసరికి అవంతిక, కార్తీక్ షాక్ అయిపోతారు. చూసావా, బుస కొట్టిన పాము ఎలా ఎదురు తిరిగి పాపంలే పాము అని చెప్పేసి పాలు పోసి పెంచితే ఆ తర్వాత మనని కాటేసినట్టు అహల్య ఇప్పుడు మనకే వాతలు పెట్టేలా వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చింది. ఇక ముందు ఉంటుంటే ఇప్పుడు అసలుకే మొత్తానికే కనీసం విలువలేదు. ఆ తర్వాత మనకు విలువ లేకుండానే అందరినీ బయటికి గెంటేసే టైం కూడా వస్తుంది. లేదు, ఎట్టి పరిస్థితిని వదిలిపెట్టను. అది ఇంట్లో నుంచి వెళ్ళాల్సిందే. ఇక ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాల్సింది అతిథి మాత్రమే అనే విధంగా భానుమతి అనుకుంటుంది. మరి సవాళ్ళలో ఎవరు గెలుస్తారు చూద్దాం.